హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ వచ్చి మీకోసం అయితే నేను పన్నీరు షవర్మా తీసుకొచ్చానండి. చాలా బాగుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేశానమాట. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అందుకోసమే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లైట్గా రోస్ట్ చేసుకుంటున్నానండి. రెడ్ రోల్ అయితే రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట దొరుకుతుంది మనకు పన్నీరు, మనం ఇంట్లో అయినా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడైతే బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట. డీమార్ట్ నుంచి తెప్పించాను. డీమార్ట్లో దొరుకుతుంది, మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేకుండా మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఎలా అయితే మనము టూ సైడ్స్ కూడా కొద్దిగా వైట్గా రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనము టాస్ చేసేసుకోవాలన్నమాట. టాస్ చేసుకొని పక్కకు తీసేసుకోవడమే అండి. పన్నీర్ ఇప్పుడైతే అదే ప్యాన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి. టమోటా, ఎర్రగడ్డ ముక్కలు వేసేసానండి. క్యారెట్ ముక్కలు వేసాను. అలా క్యాప్సికమ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే లేదు, అందుకే స్కిప్ చేసాను. ఇప్పుడైతే దీంట్లోకి కారము 1 స్పూన్ వేసేసుకున్నాను. సాల్ట్ చూస్ వేసుకోనండి. గరం మసాలా వేసాను. బాగా టాస్ చేస్తున్నాను. బాగా లైట్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. మరి పచ్చిగా వేయలేం కదా, అందుకోసం నేను కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనము ఎలానో చికెన్ షవర్మా తింటూ ఉంటాం కదా, పన్నీర్ షవర్మా కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆమ్లెట్ వేసానండి. ఇది అదే ఆమ్లెట్ 2 సైడ్స్ మనమైతే కాల్చామన్నమాట. 1 సైడే కాల్చి దాని మీద అయితే చపాతీ వేసాను. చూడండి వీడియోలో చూపించే విధంగా. చాలా ఈజీయేనండి. నాకైతే ఈ వీడియోలో అయితే కొద్దిగా లెంతీగా ఉందండి, కానీ చాలా ఈజీగా నేనైతే 15 మినిట్స్లో చేసాను అనమాట. మీకైతే వీడియో తీసి క్లారిటీగా పెట్టడానికి నాకైతే కొద్దిగా టైం పట్టింది. చూడండి వీడియో అయితే. ఇప్పుడైతే నేను దాంట్లోకి మసాలాను పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మన దగ్గర మ్యాంగనీస్ ఉంటే అది, మళ్ళీ టమాటో కెచప్ అలా ఉంటే దాని మీద కొద్దిగా పూసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా పెట్టేసాను. దాని మీద పన్నీర్ ముక్కల్ని కూడా పెట్టేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ ముక్కలు పెట్టేసి బాగా రోల్ చేస్తే అంతేనండి, మన రెడీ అయిపోయింది పన్నీర్ రోల్. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పన్నీర్ షవర్మా అండి. మనం చికెన్ తింటాం కదా, అలాగే పన్నీర్ది. నాకైతే నచ్చిందండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్